ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మంచి విద్య కోసం, మంచి విద్యాబుద్ధులు నేర్పించేదాని కోసం కూడా ఆ స్కూల్లో తమ బిడ్డని చేర్పిస్తే, ఆ స్కూల్ యాజమాన్యం మట్టికి అతని విగత జీవితగా తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన కొద్ది రోజుల క్రితం సింగరేకొండలో చోటు చేసుకుంది. దానికి బాధితుల మటుకి కనిగిరి వాసులు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం కొద్ది రోజుల క్రితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్న ఈ గృహం ఇప్పుడు విషాద ఛాయలైతే నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం 2 రోజుల క్రితం కూడా అల్లారు ముద్దుగా తమతో మాట్లాడిన తమ బిడ్డ కళ్ళ ముందు లేకపోవటం ఆ కుటుంబాన్నయితే ఎంతో విషాద ఛాయలు అనుకున్నాయి. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది కూడా పూర్తి విషయాలు వారి తల్లిదండ్రులు ఆలీ, మౌలవి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ టీవీ ద్వారా చేద్దాం. 2 రోజుల క్రితం ఒక పాఠశాలలో మృతి చెందినటువంటి తౌషిక్ అనే విద్యార్థి మృతి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి విగత జీవితగా ఇంటికి వచ్చిన నేపథ్యంలో వారి తల్లిదండ్రులు అయితే కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఇది పూర్తిగా కూడా స్కూల్ యాజమాన్యం చేసినటువంటి ఒక కుట్ర. అందులో భాగంగానే ఈరోజు మా బిడ్డ మా ముందు లేడని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిగిరిలో కనిపిస్తుంది. మనతో పాటు వారి తల్లిదండ్రులు ఆలీ, అదేవిధంగా మౌలాబీ ఉన్నారు. వారు మాట్లాడినట్టు తెలుసుకుని అసలు ఏం జరిగింది అనేది కూడా. మౌలాలి గారు చెప్పండి, అసలు మీ బిడ్డ ఎలా ఉండేవాడు, అసలు ఏం జరిగిందని మీకు సమాచారం మా వచ్చింది? పిల్లోడు చాలా బాగా ఉండేవాడు సార్. చాలా ఆనందంగా, చాలా షార్ప్గా ఉండేవాడు. నేనే తీసుకుపోయి నిన్న సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేనే తీసుకుపోయి బతిలాడుకొని వదులుకొని వచ్చాను. నాన్న ఉండు నాన్న, చదువుకు ఈ 2 నెలలు చదువుకో, కనీగిరిలో ఏం చదువుకుంటాం, మళ్ళీ కొత్త స్కూళ్ళలో కొత్త చదువు చెప్తారు, ఆడ 2 నెలలు ఉన్నానని బతిలాడి వదులుకొచ్చాను. నీకు ఏదన్నా కావాలంటే ఇప్పించుకుంటానా, ఈ 2 నెలలు ఆడున్నాను, ఇంకా తర్వాత అన్నతోటి చదువుకుందు అని చెప్పి వదిలి పెట్టుకొచ్చినాక మొన్న సండేకి ప్రతి సండే నేను, మా ఆవిడ, మా పెద్దోడు నలుగురు ఆడే ఉంటాం. ఆడే ఉండి సాయంత్రం దాకా వాడికి ఏం కావాలంటే ఏం తినిపించుకొని తీసుకొని వస్తాం. గత కొన్ని నెలల కిందట వార్డెన్ మాకు కొడుతున్నాడు, తిడుతున్నాడు అని చెప్పేవాడు మాకు. మేము అతను చెప్పకుండా యాజమాన్యానికి రమణారెడ్డి సారు వాళ్ళ పిల్లోళ్ళు ఇద్దరు బుజ్జి సార్, చైతన్య సార్కి చెప్పడం జరిగింది. చెప్ చెప్పి వాళ్ళకి చెప్పి మేము చెప్పినాక కూడా సార్ వార్డెన్కి సార్ గట్టిగా చెప్పగాకనలే, మళ్ళీ మా పిల్లోడి మీద ఏమైనా కోపగించుకుంటాడేమో అని చెప్పి వచ్చేవాళ్ళం సార్. నేను ప్రతి సండే పోయినా కూడా ఆ వార్డెన్తో బాబ్జీ సార్ నమస్తే సార్ అని చెప్పి అతను నమస్తే చెప్తాడు, వస్తాను సార్. ఎందుకంటే నా పిల్లోడికి మళ్ళీ ఏమైనా కోపగించుకుంటాడని వాడి ఏమనకుండా ఏం చెప్పకుండా వస్తాం సార్. నిన్న నిన్న శనివారం రోజు కరెక్ట్గా 4 గంటల 50 నిమిషాలప్పుడు బజార్ నుంచి ఇంటికి వచ్చాను సార్ టీ తాగడానికి. టీ తాగుతా అమ్మ చిన్నోడు ఫోన్ చేశాడా అన్న. మాటల్లోనే 2-3 నిమిషాల్లో ఫోన్ చేశాడు సార్. మాటల్లోనే చేశాడు. స్కూల్లో వదలంగానే వచ్చి ఫస్ట్ ఫోన్ చేస్తాడు సార్ మా పిల్లోడు. వాళ్ళ అమ్మకి నా ఫోన్ కూడా చెయ్యడు సార్. ఎప్పుడు వాళ్ళ అమ్మతోనే మాట్లాడతాడని వాళ్ళమ్మ వాళ్ళ అమ్మతోనే మాట్లాడతారు. వాళ్ళమ్మ నేను అడిగిన 3 నిమిషాలకు 2 నిమిషాలకు ఫోన్ చేశాడు. మాటల్లోనే చెయ్యంగానే ఏ నాన్న అని వాళ్ళ అమ్మ మాట్లాడి బాగా మాట్లాడి నానేడి అంటాడు. నానేడి అనగానే నాన్న నేను ఈడ ఇదిగో నాన్న పక్కనే ఉన్నాడు టీ తాగుతున్నాడు అంటే అంటే స్పీకర్లో మాట్లాడే, ఏ నాన్న బాగున్నావా, తిన్నావా, తినలేదా అంటే తిన్నా నాన్న, స్నాక్స్ కూడా తిన్నాను, అయిపోయింది, నువ్వేం చేస్తున్నావు అంటే టీ తాగుతున్నాను నాన్న అని చెప్పాను. సరే నాన్న, వెనక వార్డెన్ సారు వాళ్ళందరూ ఫోన్ అడుగుతున్నారు, ఇచ్చేస్తా నాన్న అన్నాడు. ఒక మాట అమ్మ చెప్పి ఇచ్చేయి నాన్న అని చెప్పాను. ఇచ్చేయని చెప్పిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు ఇంకా ఫోన్ పెట్టేశాడు. 5 నిమిషాల తర్వాత ఇంట్లో 5 నిమిషాలు కూర్చొని, ఏందో మా ఆవిడ నేను బజారు పోతున్నానన్నా 5 నిమిషాలు కూర్చోమంటుంది, ఏందబ్బా మా ఆవిడ కూర్చోమంటుందని కూర్చొని మళ్ళీ పని ఉందిలే మా పోతున్నా అని మళ్ళీ వెళ్ళిపోయిన ఒక 5-10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేశాడంట వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, నాన్న లేడమ్మా అన్నాడంట. నాన్న ఇప్పుడు బజారు పోయాడు నాన్న అంట. నువ్వు ఏం చేస్తున్నావు మమ్మీ అన్నదంట. ఏం లేదు నాన్న, పని చేసుకుంటున్నా. ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు అంటే ఇట్లా ఫ్రైడ్ రైస్ తిన్నాను నాన్న అమ్మ అని చెప్పాడంట. అన్నీ చెప్పాడు, అన్నీ చేశాడు. రేపు పొద్దున్నే బీచ్ ఫెస్టివల్కి రా అమ్మ అన్నాడు. వస్తాం నాన్న అందరం అన్నాడు. ఆ ఆంటీ వాళ్ళు వస్తున్నారు, పక్కన ఆంటీ వాళ్ళు కూడా మా పిల్లోని చూడాలని వస్తామన్నారు. ఆ బీచ్ ఫెస్టివల్కి పోదాము అందరం మా తౌషిక్ అయితే ఆనందంగా ఉంటాడు, పోదాము అని అన్నాడు. అన్న తర్వాత మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ టూ మమ్మీ అని ముద్దు ప్రతిరోజు పెడతాడు.
అలాగనే ఐ లవ్ యూ మమ్మీ అన్నాడు, ఐ లవ్ యూ టూ అన్నాడు, ముద్దు పెట్టాడు, ఫోన్ పెట్టేశాడంట. సరే ఉంటా మమ్మీ అని. ఇంకా ఆ తర్వాత ఇంక ఏం జరిగిందో మాకైతే ఏం తెలియదు సార్. ఆ బుజ్జి సార్ అనే అతను 6:20 ఫోన్ చేశాడు. 6:10 ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీ మేడం మీ అబ్బాయి ఇట్లా బాత్రూంలో కొలాయి ఒక హ్యాంగరు 3 అడుగులు కూడా లేదు, నా పిల్లవాడు అంత హైట్ కూడా లేదు, ఆ హ్యాంగర్కి ఉరేసుకొని చనిపోయాడట. నా పిల్లవాడికి గో ఈ ఇక్కడ గోర్లు ఘాట్లు, ఈ ఇవి గోర్లు వేళ్ళు అన్నీ పడ్డాయి సార్ ఈ గొంతుకి నా పిల్లవాడికి. మేము ప్రతి ఒక్కటి చూడడం జరిగింది. నా కాడ ఫోటో కూడా ఉంది, చూడండి నా ఫోటో కూడా ఎలా ఉందో, నాకు ప్రత్యేకంగా ప్రూఫ్ ఉంది. ఈ అంత ప్రూఫ్ ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంటే స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారండి? స్కూల్ యాజమాన్యం ఒకరు కూడా లేరు సార్, అంతా లాకౌట్ వేసేసుకొని వెళ్ళిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి మా పిల్లోడికి వెళ్ళిపోయారు. సింగరాయకొండలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, సింగరాయకొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆడేయలేదు, కందుకూరు తెచ్చి ఇసిరేసి వెళ్ళిపోయాడు వాడు. అంటే మీకు మీ అబ్బాయి ఫోన్ చేశాడు కదా, మళ్ళీ వాళ్ళు ఎన్నింటికి ఫోన్ చేశారు, వాళ్ళకి ఏం చెప్పారండి? 6:10 ఫోన్ చేసి, మీ అబ్బాయి ఇట్లా బాత్రూంలో పడి కండవ చెట్టుకొని ఉన్నాడు మేడం, బాత్రూంలో కూర్చొని ఉన్నాడు మేడం, తొందరగా రాండి, బాగానే ఉందిలే, ఇబ్బంది ఏం లేదు, మీరు నిదానంగా రాండి అని చెప్పారంట. మా ఆవిడ అంతలోపు నాకు ఫోన్ చేసి, ఏమండి తొందరగా ఇట్లా రండి, మా పిల్లోడు ఎందుకు ఇట్టున్నాడంటే ఉటా ఉటినా వచ్చాను. దీనికి ఇంతటికంతే ఇంకా ప్రూఫ్స్ ఏం లేవు సార్. ఈ ఫొటోస్ ప్రూఫ్ ఒకటి కరెక్ట్ నాకు 6:10 చేస్తే మేము సీసీ క్యామ్ ఫుటేజ్లో లైవ్ మేము తీసుకున్నాం పెన్ డ్రైవ్లో. అది తీసుకుంటే కరెక్ట్ 5:11 1 సెకండ్కో 2 సెకండ్కో డెడ్ బాడీ కూడా వేసుకొని వచ్చారు సార్. ఆ స్కూల్ యాజమాన్యం కానీ వార్డెన్ కానీ అందరూ. ఆ పిల్లవాడిని మా 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 ఆవేదన మొత్తం ఆ స్కూల్ యాజమాన్యం తప్పు విధం, ఆ వార్డెనే చంపాడు, ఆ స్కూల్ యాజమాన్యమే చంపారు సార్ నా పిల్లల్ని. ఇంకా తప్ప ఎవరు చంపలేదు సార్, ఆ యాజమాన్యమే చంపింది నా పిల్లోడికి. అంటే గతంలో ఎప్పుడన్నా ఆ పిల్లవాడి మీద కోప్పడినట్టు కానీ పిల్లవాడిని కొట్టినట్టు కానీ ఎప్పుడన్నా మీకు చెప్పడం జరిగింది? వార్డెన్ 2-3 సార్లు కొట్టింది చెప్పాడు, మేము యాజమాన్యం చెప్పడం కూడా జరిగింది సార్. యాజమాన్యం చెప్పి జరిగింది. ఆ యాజమాన్యం వాళ్ళకు వాళ్ళు ఏం చేశారో ఏమో, చెప్పడం జరిగిందో లేదో, తీసేయడం జరిగిందో లేదో, నా పిల్లవాడు ఏం చూశాడో ఏమో కానీ సార్ వాళ్ళకి ఆ యాజమాన్యాల కాడ మేము ముస్లిమ్స్ అని ఇంత ఘోరంగా చేయడం తప్పు కదా సార్. మమ్మల్ని ఇంత ఘోరం చేయడం అవసరమా సార్? మా పిల్లాడికి 85,000 రూపాయలు ఫీజు సార్ ఇచ్చేది, నేను ముందే కట్టేస్తా సార్, బిల్లులతో సహా ఉంటాయి నా కాడ. 85,000 కట్టేటప్పుడు స్కూల్ యాజమాన్యం నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నా పిల్లోడికి వాళ్ళ చేతిలో పెట్టొస్తే ఈ రోజుకి లేదు. వాళ్ళ అబ్బాయికి మా అన్నయ్య ఫోన్ చేసి అడిగితే కోర్టులో తెలుసుకుందాంలేండి అంటారు. కోర్టులో తెలుసుకుందాంలేండి అంటారు. కోర్టులో ఏం తెలుసుకుంటారండి? నాకు ఇంతకంటే ఈ ప్రూఫ్స్ తారుమారు చేయకుండా ఈ విషయము నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఈ మంత్రి లోకేష్ సార్ గారికి కాడికి చేరి మాకు ప్రత్యేకంగా మా పిల్లవాడి ఆత్మకు శాంతి కూర్చాల్సింది చేరుతున్నాం సార్. మీ పిల్లవాడు వార్డెన్ కానీ స్కూల్ యాజమాన్యం కొట్టినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? స్కూల్ నుంచి ఎటువంటి మీకు హామీ ఇవ్వడం జరిగిందంటే, ఇప్పుడు కొట్టారని మీరు ఫిర్యాదు చేశారు కదా? మాకు ఎవ్వరు ఈ రోజుకి రాలేదు సార్, ఒక్కరు కూడా మా కాడికి రాలేదు, ఒక్కరు కూడా మాకు సమాధానం చెప్పలేదు. ఆ సింగరాయకొండ స్కూల్ కాడికి పోయి మేము పిల్లాడిని తీసుకుపోయి ఆడ కూర్చుంటే ఒక్కళ్ళు కూడా సమాధానం లేదు. ఆ ఎస్ఐ గారు మమ్మల్ని తిట్టడము, మమ్మల్ని కొట్టడానికి రావడము, లాఠీలతో ఛార్జ్ చేస్తాను మీకు అని చెప్పడము, ఇట్లా జరుగుతుంది సార్. ఆ ఎస్ఐ గారు, ఆ సిఐ హజరత్ గారు ఇద్దరు ఎలా మాట్లాడుతున్నారంటే సార్ ఫోన్లలో, వాళ్ళ టూ మచ్గా మాట్లాడుతారు సార్. మా పిల్లోడు పోయి మేము ఆవేదనలో ఉంటే అంటే పోలీసులు టూ మచ్గా మాట్లాడంటే ఏమంటున్నారు? మిమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మీరు ధర్నా చేస్తే నాకు ఆడ 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, తిప్పి కొట్టిస్తాను. మీరు ఈ రకంగా చేసేది ఏంది? ధర్నా చేసేది ఏంది? ఎవరు మీరు ధర్నా చేయడానికి? అడగాల కానీ మాకు వచ్చి అడగాలి. నా పిల్లోడు చనిపోయి ఉంటే నేను వచ్చి అడుగుతానా సార్? అడగాల?
ఈ విషయం ఎవరిని అడగాలి సార్? ఉన్నతాధికారులకి ఎవరైనా డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ చెప్పారా? మేము నిన్న ఒంగోలు ధర్నా చేసుకున్నాం సార్. పిల్లలు ఎవరు రాకపోతే చేస్తే డిఎస్పి గారు వచ్చి పక్కకు రండి మాట్లాడదామని చెప్పి మాకేం న్యాయం లేదు సార్. రాత్రి ఎస్పీ గారిని కలిసి వచ్చాం. మేము న్యాయం చేస్తామంటున్నారు కానీ ఈ న్యాయం కాదు సార్. ఈ సీఎం గారి కాడికి డిప్యూటీ సీఎం గారి కాడికి పోయి ఎవరిని అదుపులో వార్డెన్ని అదుపులో తీసుకోలేదు. అంటే అదే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా స్కూల్ యాజమాన్యం నుంచి దీనికి కారణమైన వాళ్ళు కేసు కట్టడం కానీ ఎవరైనా అదుపులోకి తీసుకోవడం కానీ ఎవరిని అదుపులో తీసుకోలేదు సార్. అదుపులో తీసుకోలేదు, ఆ వార్డెన్ని తీసుకోలేదు, ఆ యాజమాన్యాన్ని తీసుకోలేదు. ఫోన్లో మాట్లాడితే ఫోన్లు అన్నీ కట్ చేశారు. నిన్న సాయంత్రం ఫోన్ ఎత్తి మీరేమని చేసుకోండి మేడం, మాకైతే తెలియదు, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం అని ఎంత రెక్లెస్గా సమాధానం ఇస్తున్నారంటే అంత రెక్లెస్గా సమస్య. ఎవరు? బుజ్జి సారు, చైతన్య సారు, రవణారెడ్డి సార్ ఫోన్ ఎత్తట్లేదు. ఆ రవణారెడ్డి సార్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎత్తి మా అన్నయ్యకి మీరు కోర్టులో తేల్చుకోండి, ఏమైనా ఉంటే మమ్మల్ని అడగొద్దు అంటున్నాడు సార్ వాడు. కనీసం సమాధానం కూడా అస్సలు నాకు వాళ్ళు చేసి కానీ చెప్పి కానీ సమాధానం ఇవాళకి కూడా లేదు సార్. నా పిల్లోడు చనిపోయి 3 రోజులు అవుతుంది, 4వ రోజు అవుతుంది. కానీ నా పిల్లోడికి ఎంత ఘోరం జరిగింది సార్. అందరికీ పిల్లలు ఉన్నారు కదా సార్, అందరికీ పిల్లలు ఉన్నారు సార్. నేను చదివించుకోవడం తప్ప సార్? నేను కార్ డ్రైవర్గా చేసుకుంటా 85,000 రూపాయలు కట్టేస్తాను. నేను 85,000 రూపాయలు సార్, ₹1 ₹2 కాదు. నేను డ్రైవర్గా చేసుకుంటా. వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు యాజమాన్యానికి తెలియదా సార్? అంటే కాదు, మీ అబ్బాయిని ఎన్ని సంవత్సరాల క్రితం అక్కడ చేర్చేయటం? 2 years సార్. 2 years సార్. 2 years అయితే 1 year అంతా బాబ్జీ సార్ అనేవాడు మా పిల్లోడు అంటే బాగా మెచ్చుకుండేవాడు సార్, బాగా మెచ్చుకుండేవాడు. సెకండ్ ఇయర్ వదిలిన తర్వాత 2-3 times కొట్టడం జరిగిందంట. ఎందుకు కొడుతున్నాడో ఏమో, అసలు అంత బాగుండేవాడు ఎందుకు కొడుతున్నాడు అంటే వాడు ఏం చేశాడో ఏం చూశాడో నాకైతే తెలియదు సార్. చెప్పాడా మీ అబ్బాయి? చెప్పలేదు సార్. అబ్బాయి మా పిల్లోడు తప్పు ఏమో సార్ మరి చెప్పలేదు సార్. మరి మొత్తానికైతే ఏదో ఉంది సార్. లేకపోతే నా పిల్లోడికి వాడు ఎందుకు చంపుతాడు సార్? సీసీ ఫుటేజ్లో చూస్తే కరెక్ట్ 5 గంటల 8 నిమిషాలకు మాకు మాట్లాడాడు, 5 గంటల 11 నిమిషాల కింద దించాడు అతనే ఆ వార్డెన్ గాడు. స్కూల్ వాద్యమానం ఎక్కడున్నారు సార్? స్కూల్ వాద్యమానం ఎవరు సార్? అది ఏరి సార్. డబ్బులు కట్టించుకునేటప్పుడు తెలిసిన వాళ్ళు, డబ్బులు కట్టించుకొని తెలిసినప్పుడు ఇవి ఏది సార్? ఇప్పుడు ఏరి సార్ వాళ్ళు. సరే వాళ్ళు మీరు చెప్పండి అమ్మా. సరే, ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్లో చేర్చాడు కదా, ఎలా ఉండేవాడు అసలు? స్కూల్లో చేర్చక ముందు కానీ చదువు విషయంలో కానీ అల్లరుగా ఏదైనా ఉండేవాడా, లేకపోతే ఏదైనా ఆకతాయిగా అంటే కొద్దిగా కోపం వచ్చే విధంగా ఏదైనా ప్రవర్తించాడు? ఎలా ఉంది? మా బాబు చాలా మంచోడు సార్, చాలా యాక్టివ్గా ఉంటాడు. భయపడేదంటే అస్సలు ఉండదు సార్. 200-300 మంది పిల్లల్లో వాడే నేను వెళ్తానమ్మా, ఇక్కడ కేటీస్లో జాయిన్ చేశాం సార్. ఇక్కడ ఉండనమ్మా, నేను అక్కడికి వెళ్ళి చదువుతానమ్మా, నేను చదువుకుంటానమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళాడు సార్. వద్దమ్మా అంటే కూడా వినలేదు, అప్పుడు వెళ్ళాడు సార్. వెళ్ళిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడు సార్. ముందు చాలా యాక్టివ్గా. ఈ ఇయర్ కూడా స్టార్టింగ్లో బాగున్నాడు సార్. మధ్యలో 6 months 5 months అప్పుడు సార్ బాబ్జీ సార్ నన్ను కొడుతున్నారమ్మా, తిడుతున్నారమ్మా, ఫోన్ అడిగితే నాకు ఇవ్వట్లేదమ్మా. ఎందుకు అని అడిగారా మీరు? అడిగితే తెలియట్లేదమ్మా ఎందుకు కొడుతున్నాడో, చిన్న దానికి కొడుతున్నాడమ్మా నన్ను. ఫోన్ అడిగితే అమ్మతో మాట్లాడతానంటే ఇవ్వట్లేదమ్మా అని చెప్పాడు సార్. సాధారణంగా తల్లిదండ్రులు అంటే తండ్రి కొద్దిగా ఉన్నా కూడా తల్లి కొద్దిగా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు అడుగుతారు ఎందుకు కొడుతున్నారు. అడిగాను సార్. అడిగితే ఏమని చెప్పారు? నేను సార్ ముందు బాబ్జీని అడిగాను సార్, వార్డెన్ని. సార్ మా బాబుని ఎందుకు సార్ మీరు ఎట్లా కొడుతున్నారంట, వాడు ఏం చేశాడు సార్, ఏదైనా చేస్తే చెప్పండి సార్, నేను అరుచుకుంటాను మా బాబుని, మీరు అట్లా కోపంగా చూడమాకండి సార్ వాడితోని, వాడు ఏడుస్తున్నాడు సార్ బాగా అని చెప్తే, నేనేం చేశాను మీ వాడు అలా ఇలా అని మా వాడి మీద చెప్పారు సార్. ఏం చెప్పేవాడు? అలా చేస్తాను నెగిటివ్గా, అన్నీ నెగిటివ్గానే. అంటే ఏంటి? ఏ నెగిటివ్ అంటే ఏం చేసేవాడు? గొడవలు పడుతున్నాడు, ఇలాగే సార్ గొడవలు పడుతున్నాడు. గొడవలు పడతాడు. టాయిలెట్ వేస్తున్నాడు, బెడ్లో టాయిలెట్ చిన్న బాబు కదా సార్, టాయిలెట్ పోసుకోకుండా ఎలా ఉంటాడు సార్? తెలీదా సార్ వాళ్ళకి? టాయిలెట్ పోసుకుంటున్నాడు, కోపం రాదా, స్మెల్ రాదా మాకు, అలాగేనా ఉండేది అని చెప్తే నేను వెళ్ళి రవణారెడ్డి యాజమాన్యం పెద్దతను రవణారెడ్డికి చెప్పాను. చెప్తే నేను చెప్తానమ్మా అన్నారు. చెప్పారో లేదో కూడా నాకు తెలియదు సార్, తెలియదు. అంటే సాధారణంగా
స్కూల్ యాజమాన్యం పిల్లవాడిని కొట్టడం అంటే సరిగా చదువుకోపోవటము ఏది చేస్తుందో ఎలా ఉండేవాడు అతను చదువు? వార్డెన్ కదా సార్ చదువుకి అంటే కాదు అంటే దీనికి క్లాస్లో స్టడీ క్లాస్లో అవర్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మాతో రావణరెడ్డి సార్ చెప్పారు, మీ బాబు చాలా యాక్టివ్ అమ్మా, మీ బాబులో ఎవ్వరు ఉండరమ్మా, అంత యాక్టివ్గా ఉంటాడు, అస్సలు భయపడు. అడగండి సార్, వేరే పేరెంట్స్ని అడగండి. అమ్మో చివరిగా మీతో మాట్లాడాడు కదమ్మా, మాట్లాడినప్పుడు మీతోటి ఏం మాట్లాడాడు? మీ అబ్బాయి మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా అనుమానం అనిపించింది? అనుమానం అంటూ ఏం లేదు సార్. రోజు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడు. అమ్మా అన్నం తిన్నావా, ఏం తిన్నావమ్మా, బాగున్నావా, బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు తల్లి అంటే నేను బాగున్నానమ్మా అన్నాడు. ఏదన్నా తిన్నావమ్మా అంటే "ఆ, తిన్నానమ్మా, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 2 ఎగ్స్ తినొచ్చానమ్మా అన్నాడు నవ్వుతూనే. బాధపడ్డం అంటే ఏం లేదు. ఐ లవ్ యూ అమ్మా అన్నాడు. ఐ లవ్ యూ టూ తల్లి. రోజు ఇదే మాట చెప్తాడు. ఈరోజు ఒక్కరోజు స్పెషల్గా ఏంటి, రోజు చెప్తాడు ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ టూ తల్లి, గుడ్ నైట్ అమ్మా, స్వీట్ డ్రీమ్స్ అమ్మా అని చెప్పాడు సార్. సరే, సంఘటన జరిగిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే స్కూల్ యాజమాన్యం ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారా? సార్ నాకు 4:55కి ఫస్ట్ ఫోన్ చేసి పెట్టేస్తే మళ్ళీ 5:05కి ఫోన్ చేసి 3 నిమిషాలు 5-8 నిమిషాల దాకా మాట్లాడాడు సార్ నాతోని. నవ్వుతూనే మాట్లాడు. అమ్మ పొద్దున్నే రా అమ్మ బీచ్కి వెళ్దామని చెప్పాడు సార్. పొద్దున్నే రా బీచ్కి వెళ్దామని చెప్పాడు. అలా మాట్లాడి అమ్మ ఇంకా వార్డెన్ ఫోన్ అడుగుతున్నాడమ్మా, అరుస్తాడమ్మా, ఇంకా పెట్టేస్తున్నానమ్మా, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్ అమ్మ, పెట్టేయమ్మా ఫోన్ అని చెప్పి పెట్టేశాడు సార్. 5-8 నిమిషాలు ఒక్క సెకండ్ దాకా మాట్లాడాడు. సీసీ ఫుటేజ్ నాకేమో మీ బాబు 6:08 ఫోన్ చేశారు. బుజ్జి సార్ ఫోన్ చేసి మీ బాబు టవల్ చుట్టుకొని బాత్రూంలో కూర్చొని ఉన్నాడు మేడం, మీరు రాండి మేడం అంటే టవల్ చుట్టుకొని బాత్రూంలో కూర్చోవడం ఏంటి సార్, ఏం జరిగింది సార్, ఏమైంది సార్, ఎలా ఉంది సార్ మా బాబు కంటే మీరు రాండి మేడం హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఇప్పుడే మేము అన్నారు. మేము సిటీ ఫుటేజ్లో చూస్తే నాతో మాట్లాడింది 5-8 నిమిషాల దాకా మాట్లాడాడు. 5:11 కల్లా బాబుని చంపేసి కింది తీసుకొచ్చి కింద రోడ్డు దగ్గర అక్కడ పడుకోబెట్టారు సార్ మా బాబుని. పడుకోబెట్టి ఎటు వాళ్ళు అటు తిరుగుతూ ఉన్నారు కానీ ఏం చేయలేదు సార్ మా బాబుని. ఏమైందో అయ్యో ఏమైందో అని వాళ్ళకి తెలుసు కదా సార్, యాజమాన్యానికి తెలుసు ఏమైంది ఏం జరిగింది. వెంటనే మాకు ఫోన్ చేయాలి కదా సార్. నాకు గంట ఆగి ఫోన్ చేశారు సార్. గంటకి 6-8 నిమిషాలకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా టవల్ చుట్టుకున్నాడు రాండి మేడం అంటే నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాం సార్. మేము మధ్యలో వెళ్ళేసేటప్పుడు సింగరేకొండ హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పి తర్వాత కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం అక్కడికి రాండి అన్నారు సార్. మేము ఇంత దూరం నుంచి కందుకూరు వెళ్ళి అరగంట అక్కడ కూర్చొని అప్పటికి కూడా రాలేదు సార్. మేము వెళ్ళిన అరగంటకి సింగరేకొండ నుంచి కందుకూరుకి తీసుకొచ్చారు. 15 నిమిషాలు కాదు సార్ అక్కడి నుంచి అక్కడికి. మేము వెళ్ళిన అరగంటకి తీసుకొచ్చి అక్కడ అంబులెన్స్లో వదిలేసి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు. ఎవ్వరు రాలేదు, స్కూల్ యాజమాన్యం రాలేదు, ఎవ్వరు రాలేదు. బాబుని అనాథలాగా అక్కడ పడేసి వెళ్ళిపోయారు సార్. అప్పటికి బాబు చనిపోయి ఉన్నాడు సార్. బిడ్డ బాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు సార్. డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా బిడ్డని పరీక్షించి? చూడంగానే చెప్పారు బాబు ఎప్పుడో చచ్చిపోయి 2-3 గంటల పైన అవుతుంది అని చెప్పారు సార్. బాబు చచ్చిపోయి ఎప్పుడో చాలాసేపు అవుతుంది చూడంగానే చెప్పేశారు చచ్చిపోయాడని. మేము ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక అప్పటికి తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుందామని హాస్టల్ దగ్గరికి మేము వెళ్ళేసరికి సార్ ఒక్కరు లేరు సార్. 400 మంది పిల్లలు సార్ హాస్టల్లో ఉండేది. నైట్ టైం కూడా ఉంటారు 400 మంది పిల్లలు. ఒక్క బాబు లేడు సార్, ఒక్క బాబు లేడు. ఆ బొమ్మ ఇందాక నుంచి మీరు క్యారీ చేస్తున్నారు ఏంటమ్మా బొమ్మ అది? ఈ బొమ్మ నాకు పోయిన సంవత్సరం మా బాబు నేను హాస్టల్లో కదమ్మా ఉండేది, నీ దగ్గర ఉంచుకోమ్మా, నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని ముద్దు పెట్టుకో అమ్మా అని చెప్తాడు సార్. దీనికే సార్ 2 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంచుకొని ముద్దు పెట్టుకుంటా ఉన్నాను సార్. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మీ బిడ్డ చిన్న మా అబ్బాయి. బాబు ఇచ్చాడు సార్. నేను హాస్టల్లో కదమ్మా ఉండేది, నేను అనుకొని దీనికి ముద్దు పెట్టుకోమ్మా, నీ దగ్గర ఉంచుకో అమ్మా అని చెప్పాడు సార్. సరే, ఒక తల్లిగా మీరు మీ బిడ్డ మృతి చెందారు, చంపేశారు స్కూల్ యాజమాన్యం అని అన్నారు. మీరు అసలు ఏం కోరుకున్నారు, ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? సార్ వాళ్ళు ఏది తప్పు చేయకపోతే మా ముందుకు రావాల్సింది కదా సార్.
వాళ్ళు ఎందుకు దాక్కున్నారు సార్? మేము వెళ్ళేసరికి ఒక్కరు లేరు, పిల్లల్ని తరిమేశారు, సార్లు వాళ్ళు తరిమేశారు. మాకు న్యాయం కావాలి సార్. మా బాబుని ఎందుకు అలా చేశారు? సీఎం సార్ రావాలి, సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ రావాలి సార్, పవన్ కళ్యాణ్ సార్ రావాలి, లోకేష్ సార్ రావాలి. వీళ్ళు వస్తే కానీ మాకు న్యాయం జరగదు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవ్వరు మాకు న్యాయం చెయ్యరు సార్. మేము ముస్లిమ్స్ అని ఇంకా తొక్కేస్తున్నారు సార్ మమ్మల్ని. అదే వేరే క్యాస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగేదేమో. ముస్లిమ్స్ అనేసరికే సార్, ముస్లిమ్స్ అనేసరికి మాకు న్యాయం జరగట్లేదు సార్. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రావాలి, న్యాయం చేయాలి సార్. అమ్మా మీరు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు న్యాయం కోసం కూడా మీరు గత 2-3 రోజుల నుంచి వివిధ రకాల నిరసన చేస్తున్నారు. ఒకవేళ న్యాయం వచ్చేంత వరకు కూడా మీరు ఏదైనా ఒక కార్యాచరణ పెట్టుకున్నారు, అసలు ఎలా చేద్దాం అనుకున్నారు? ఒకవేళ మీరు అనుకున్న విధంగా పోలీసులు కానీ నాయకులు కానీ ఎవరు స్పందించకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు న్యాయం జరగనంతసేపు సార్, ఇవాళ కానీ రేపు కానీ మేము మా కనిగిరి మొత్తం, కనిగిరి కానీ సింగరాయకొండ మొత్తంలో కానీ మేమందరం 200 మంది 300 మంది మా ఊళ్ళని తీసుకొని, మా ఇళ్ళ ఫ్యామిలీని మొత్తం తీసుకొని నా పిల్లోడికి న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను, పోరాడి చూపిస్తాను. నా పిల్లోడికి న్యాయం జరిగేదాకా ఆగను సార్. దీనికి కావాలంటే నేనైనా చనిపోతాను, చనిపోయినా నా ఫ్యామిలీని చెప్పుకునైనా నిలబడతాను నా పిల్లోడి కోసం. నాకు న్యాయం జరిగే లోకల్ అనేది మొత్తం వాడు డబ్బున్నవాడు, కానీ నేను విపరీతంగా డబ్బు పంచి ఈ ఈ పిల్లవాడి మృతికి అన్ని దారులు తప్పుదావ పట్టించాలని చూస్తున్నాడు సార్. అతను దావులు తప్పుదారి పట్టించాలంటే నా పిల్లోడికి ఏం న్యాయం నేను కోరుకుంటున్నానంటే సార్, వాళ్ళకు నా పిల్లోడు అలా అయిన కారణం వల్ల ఆ స్కూల్ యాజమాన్యానికి ఆ వాటిని అంటే కాదులేండి, పోస్ట్ మార్టం నివేదిక రావాలి కదా. పోస్ట్ మార్టం నివేదిక ఎప్పుడు ఇస్తా అన్నారు, ఏం చెప్తా ఉన్నారు? పోస్ట్ మార్టం నివేదిక మేము పోస్ట్ మార్టం చేయించేటప్పుడు ఆ ఎస్ఐ గారు ఏమన్నారు, ఈరోజు రేపట్లోకి అయిపోద్ది అన్నారు. కానీ 3 రోజుల నుంచి లెక్క చేయట్లేదు. మేము అడిగితే రావాలా అది ఇదని అంటున్నారు సార్. ఇది మొత్తానికి తౌషిక్ వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన, వారి బాధ, వారి మాటల్లోనే చెప్తున్న పరిస్థితి. వారు కోరుకుంటుంది అయితే న్యాయమే, కానీ ఆ న్యాయం కోసం మేము చావుకు కూడా సిద్ధపడుతున్నారు. కానీ చావు దానికి పరిష్కారం మార్గం కాదని ఆర్టీవీ తరఫున వారి కుటుంబానికి తెలియజేస్తూ ఖచ్చితంగా వారికి న్యాయం అయితే జరగాలని కోరుకున్నారు. కాకపోతే ఆ పిల్లవాడు ఎలా ఉండేవాడు, అసలు ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉండేవాడు, అటువంటి పనులకి ఎందుకు, అంటే స్కూల్ యాజమాన్యం ఏదైతే ఆరోపిస్తున్నారో అది నిజమా కాదా అనే విషయాలు కూడా తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా ఈ చుట్టుపక్కల అంటే ఇంటికి స్వగృహానికి దగ్గరగా ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేస్తాం. ఇప్పటి వరకు ఆ తౌషిక్ వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అయితే విన్నాం. ఎందుకంటే వారి బిడ్డను కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితి. కానీ ఆ పిల్లవాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఇక్కడ చదువుకునేటప్పుడు కానీ అసలు ఏ విధంగా ఉండేవాడు అంటే, కొంతమంది పిల్లలు ఆకతాయిగా ఉంటారు. స్కూల్ యాజమాన్యం ఆరోపిస్తున్న విధంగా అబ్బాయి ఏమైనా ఆకతాయిగా ఉండేవాడా లేకపోతే ఎలా ఉండేవాడు కూడా పక్కన వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు తౌషిక్ ఎలా ఉండేవాడు? ఇక్కడ మీ మధ్య పెరిగాడు కదా, మీ ఇల్లు పక్కనే ఉన్నాడు. చాలా యాక్టివ్గా ఉంటాడండి, అసలు జాలీగా ఉంటాడు, అందరితోటి బాగా మాట్లాడతాడు కూడా. అంటే మనం ఏమైనా మాట్లాడినా కూడా మాట్లాడి మంచిగా వెళ్ళే తత్వం అయితే ఉంది. కానీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంటే మేమే నమ్మశక్యంగా లేదు అసలుకు. వాళ్ళు పేరెంట్స్ 2 సంవత్సరాల నుంచి అక్కడ జాయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి కంప్లైంట్ రాకపోవడము, అక్కడ బాగుండడం చూస్తే మనము బాబు పరిస్థితి మంచిగా ఉందనే మనం అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అబ్బాయికి ఇలా 3 times వార్నింగ్ పోయి ఇచ్చి రావడం కూడా జరుగుతుంది. ఆ బాబు అయితే చాలా మంచిగా ఉంటాడు, మనందరితోటి బాగా జాలీగా ఉంటాడు, మళ్ళీ చాలా యాక్టివ్గా ఉంటాడు, బాగా చదువుతున్నాడు. కాబట్టి అంత దూరంలో వేయాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ వాళ్ళు కూడా అడగడం జరిగింది, అంత బాగా చదువుతున్నాడు, అంత బాగా ఇది చేస్తున్నాడని. ఇంత బాగా చదువుకునే పిల్లవాడు అంతా కుటుంబ సభ్యులతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో ఎంత బాగా ఉండేవాళ్ళు. కానీ ఒకసారిగా మృతి చెందడం పట్ల కూడా వారు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి. మరొకరున్నారు, అసలుకి వారు ఏమనుకుంటున్నారు చెప్పండి. మీ ఇక్కడ తౌషిక్ మీ మధ్య పెరిగాడు, అబ్బాయి ఒకసారిగా మృతి చెందడం అసలు ఎలాగా? తౌషిక్ చాలా తెలివైన అబ్బాయి సారు. సో అది అంత హుషారుగా ఉంటాడు, ఎవరితో ఇబ్బంది పెట్టుకోడు, ఎవరితో తగాదా పెట్టుకోడు. అతను 1 year నుంచి ఒకవేళ వాడు ఇంటి దగ్గర బెంగ కానీ ఒకవేళ మార్కులు రావాలనుకుంటే ఎప్పుడో ఇలాంటివి చేసుకునే తప్ప 1 నెలలో చదువు పూర్తవుతుంది, 1 నెలలో ఇంటికి వచ్చేస్తాడు బ్యాగ్ తీసుకొని. ఇలాంటి సిచ్యువేషన్లో
పిల్లోడు అలా చేయడు. ఆ పిల్లోడు ఒకవేళ టవల్తో చుట్టుకునేదైతే అతనికి ముడి వేయడం కూడా అతనికి అసాధ్యం. ఇది జరిగే సమస్య కాదు. సో మా పిల్లోడికి అలాంటి తెలివే రాదు. ముడి వేసుకోవాలి, చనిపోవాలి, 1 నెలలో ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళ అమ్మ నాన్న ఏ రోజు ఇదేమి పబ్లిక్ ఎగ్జామ్ కాదు, మీరు చదివితే చదువు లేకపోతే లేదు అంటే 1 సంవత్సరం నుంచి చదువుతున్నారు, ఇది 2వ సంవత్సరం పూర్తయిపోద్ది, 1 నెలలో పూర్తయిపోద్ది. ఏ పిల్లాడు ఇలాంటి సాహసానికి ఒడిగట్టాడు. ఎందుకంటే అది లేదు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఆ కోచింగ్ వరకే. ఇదేమి 10th క్లాస్ ఎడ్యుకేషన్ కాదు, ఇదేమి హై లెవెల్ ర్యాంకింగ్స్ కూడా కాదు, 10th క్లాస్ ఫెయిల్ అవ్వడానికి కూడా కాదు. 6వ తరగతే. మేము ఆల్రెడీ వార్డెన్ గురించి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం ప్రిన్సిపాల్కి. అయినప్పటికీ ఇది మొత్తానికి కుటుంబ సభ్యులే కాదు, వారి పక్కన ఉన్న నైబర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కౌశిక్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు, బాగా చదివేవాడు, చదువుతున్నాడు కాబట్టి నవోదయ కోచింగ్ ఇప్పించి నవోదయ సైనిక్ స్కూలు సీటు కోసం అని చెప్పేసి అక్కడ ఉంచడం జరిగింది అని చెప్పేసి కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కౌశిక్కి ఆత్మహత్య అంటే స్కూల్ యాజమాన్యం ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారో ఆత్మహత్య చేసుకునే అవసరం అయితే లేదు. ఆ స్కూల్ ఎగ్జామ్స్ కూడా అంతగా పట్టించుకునే పరిస్థితి అనేది. కాకపోతే అక్కడ అసలు ఏం జరిగింది, వాళ్ళు నిజంగా స్కూల్ యాజమాన్యం చెప్తున్నట్టు అసలు నిజంగా ఆ అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేశాడా, లేకపోతే స్కూల్ యాజమాన్యమే ఆ పిల్లవాడిని చంపేశారా, తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగా ఈ పూర్తి వివరాలు కూడా ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ చైతన్య స్కూల్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేయబోతున్నాం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కనిగిరి, మార్కాపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.